మన ప్రభువు నశించిన మనలను వెతికి రక్షించడానికి పరమును వీడి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారండి? ఆయన సరదాగా రాలేదు, ఒక ట్రిప్ వెళ్ళి వద్దాం భూమి మీదకి వెళ్ళి అని అనుకోలే. నశించిపోయిన మానవ జాతిని వెతికి రక్షించడానికి పరమును వీడి ఆ ఉన్నతమైన మహిమను, తేజస్సును, రాజరికాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దీనుడిగా వచ్చాడు. నీకు మహిమ గల వస్త్రాన్ని ఇవ్వడానికి ఆయన సిలువ మ్రానుపై నగ్నంగా వేలాడదీయబడ్డాడు. ఆయన యొక్క శరీరము చీల్చివేయబడింది నీకు మహిమ గల శరీరము ధరింపచేయడానికి. ఆయన మీద కాండ్రించి ఉమ్మేశారంట. ఉమ్ము అట్లా వర్షం వల్ల కుమ్మరించబడింది. ఎందుకో తెలుసా? నీ మీద ఆశీర్వాదపు జల్లు కుమ్మరించడానికి, నీ యొక్క ఆధ్యాత్మికమైన దాహము తీర్చడానికి ఆయన సిలువ మ్రానుపై నేను తప్పికొంటున్నాను అన్నాడు. ఆయన నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన దరిద్రతను వహించాడు. మధ్యాకాశంలో ఆ యొక్క పెండ్లి విందులో నిన్ను చూసుకోవాలని నా ప్రభు భూమికి ఆకాశమునకు మధ్య ఆ సిలువ మ్రానుపై వేలాడదీయబడ్డాడు. నేను పెంచాడు, పెద్ద చేశాడు, పేరు పెట్టి పిలిచాడు, రక్షించుకున్నాడు, కొన్నాడు. ఈరోజు సంగమా, క్రీస్తును పోలి ఈ లోకములో నీవు జీవిస్తావని దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి తన బిడ్డగా, తన సొత్తుగా చేసుకున్నాడు. మరి నీ త్యాగం ఏది? దేవుని కొరకు సాక్షిగా ఈ యొక్క సమాజంలో అన్ని ప్రజలు ఎదుట నిలబడగలుగుతున్నావా?